నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవలలోని 7వ భాగాన్ని విందామా? తేజ డాబా మీద ఆరుబయట పడక కుర్చీలో కూర్చుని మోకాలి మీద పుస్తకం ఒత్తు పెట్టుకుని మేనత్తకు ఉత్తరం రాస్తున్నాడు. అతను తాగి ఖాళీ చేసిన మంచినీళ్ళ గ్లాస్ పట్టుకుని నిలబడి ఉన్న రత్తమ్మ కాత్యాయనికి వ్రాయాల్సిన ఇరుగు పొరుగు ఇళ్లలో జరిగిన విశేషాల గురించి చెబుతోంది. తేజ కూర్చుని ఉన్న కుర్చీకి కాస్త దూరంలో కింద చాప పరుచుకుని దాని మీద కూర్చుని ఉన్న యేసోబు పుస్తకంలోకి తలొంచి తదేకంగా శ్రద్ధగా వ్రాస్తున్నాడు. అత్తయ్య గారికి మావయ్య గారికి నా నమస్కారాలని చెప్పండి. వారి ఆడపడుచుల్ని అత్తగారిని మరీ మరీ అడిగానని వ్రాయండి అంది రత్తమ్మ. అన్నీ వ్రాశాను రత్తమ్మ. అవి ప్రతిసారి ఉత్తరంలో ఉండాల్సిన విషయాలేగా కాగితాలు మడిచి కవర్లో పెడుతూ అన్నాడు తేజ. మర్చిపోయాను సుమా, మన నల్లావు మళ్ళీ కట్టిందని వ్రాశారా? అవన్నీ వ్రాయాలంటే ఈ కవర్ చాలదు రత్తమ్మ, బరువు ఎక్కువైపోతుంది. కవర్ మీద అడ్రస్ వ్రాస్తూ విసుక్కున్నాడు అతను. ఆవిడ చెప్పినవన్నీ వ్రాయాలంటే 2 అరటావులు కూడా చాలవు. గురవయ్య కూతురికి నెల తప్పిందని, ఆచార్యుల గారి కోడలు అత్తగారిని తిట్టిందని, మంగమ్మ గారి కొడుక్కి కొడుకు పుడితే తాతగారి పేరు పెట్టకుండా ఇంకేదో పేరు పెట్టారని ఆవిడ నూతిలో దూకిందని, ఇలాంటి కబుర్లన్నీ వ్రాయకపోతే కొంప మునిగేదేమిటో అతనికి అర్థం కాలేదు. తేజ ఈ సోదంతా నేను వ్రాయనని కసురుకున్నా రత్తమ్మ ఊరుకోదు. ఏ పక్కింటి నాంచారమ్మ కూతురు చేతనో బ్రతిమలాడి దారిలో సన్నజాజి మొగ్గలన్నీ ఇస్తానని లంచం పెట్టి కాత్యాయనికి ఈ కబుర్లన్నీ వ్రాయిస్తుంది. అది అందగానే కాత్యాయని తిరుగు టపాలో జవాబు వ్రాస్తూ రత్తమ్మ అడిగితే ఉత్తరం వ్రాసేటంత తీరుబడి కూడా లేకుండా వెలగబెడుతున్న ఆ ఘనకార్యం ఏమిటో తెలియజేయమని సాధిస్తూ మేనల్లుణ్ణి నిలదీస్తుంది. కాత్యాయని కూడా అంతే. ఊళ్ళో అందరి విషయాలు పేరు పేరున వ్రాస్తుంది. ఆ ఉత్తరం రాగానే రత్తమ్మ అది పట్టుకుని వెళ్ళి వారందరితో మా అమ్మాయి గారు ఇలా వ్రాశారు అని చెప్పి మళ్ళీ జవాబు వ్రాయడానికి కబుర్లు మూటగట్టుకుని వస్తుంది. ఇవిగాక ఇంకా ఉంటూనే ఉంటాయి. దొడ్లో ఉన్న గేదెలు, ఆవులు, పూల మొక్కలు, ఏసోబు అల్లరి గురించిన విషయాలు. నీకు పని బాట లేదు అంటూ తేజ విసుక్కున్నా రత్తమ్మ లక్ష్య పెట్టదు. ఆ ఉత్తరాలు వ్రాయాలన్నా వచ్చినవి చదవాలన్నా అతనికి చిరాకు. మేనత్త వ్రాసిన ఉత్తరం అతను శ్రద్ధగా చదవడని రత్తమ్మ అతనికి భోజనం వడ్డిస్తూ ఆ విషయాన్ని నసపెడుతుంది. తేజ ఉత్తరం ముగించి అడ్రస్ వ్రాయడంతో రత్తమ్మ ముఖం చిన్నబుచ్చుకుంది. అసలు తేజ ఉత్తరం రాస్తే రత్తమ్మకు సంతృప్తి ఉండదు. తను చెప్పిన విషయాల్లో ఎన్ని వ్రాశాడనేది అపనమ్మకంగా ఉంటుంది. ఈ పూట అన్నంలోకి ఏం చేయమంటారు? గ్లాస్ పుచ్చుకుని వెళ్ళబోతూ అంది. ఏమీ వద్దు, రాత్రికి గుండయ్య కూతురు పెళ్ళిందిగా, వెళ్ళాలి. వెళ్ళినా మీరు అక్కడ భోజనం చేయరుగా, పలహారం ఏమైనా చేయనా? భోజనం చేయకపోతేనే పళ్ళు, తేనె, పాలు అంటూ ఏవేవో పెడతారు. అవి భోజనానికి మించే ఉంటాయి. రత్తమ్మ వెళ్ళబోయి మళ్ళీ ఆగింది. అబ్బాయి గారు, తాతగారి దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం రానేలేదే. ఆ హడావిడిలో ఆయనకి తీరికెక్కడుంటుంది? స్వాముల వారు శ్రీశైలంలో చేస్తున్న ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు అక్కడే ఉంటానని వ్రాశారుగా. ఏమిటో, తాతగారు లేకపోతే ఇంట్లో ఆ మడి, ఆ దేవుళ్ళ పని కూడా ఉండదయ్యే. మీరేమో పొద్దున పోతే రాత్రికి వస్తారు. ఇంట్లో ఒక్కదాన్ని, చేతి నిండా పని లేకపోతే తోచి చావదు. మీరు వ్రాసే ఆ ఉత్తరం తాతగారికేనా? మరో ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టిన తేజ అవునన్నట్టు తల ఊపాడు. అందులో నేను ఇలా అడుగుతున్నానని కూడా వ్రాయండి. ఆయన రావడం ఇంకో వారం 10 రోజులు ఆలస్యం అయ్యేట్టయితే నేను రాజమండ్రి అత్తయ్య గారి దగ్గరకు వెళ్తాను. ఏసోబు ఈ మాట వినగానే సంతోషంగా తలెత్తాడు. వెళ్ళు వెళ్ళు, నేను అబ్బాయి గారు హాయిగా ఉంటాం. ఎప్పుడు వెళ్తున్నావు అన్నాడు. నువ్వు నోరు మూసుకో, నాతో మాట్లాడొద్దని చెప్పలా? రత్తమ్మ ముఖం గంటు పెట్టుకుని కొరకరా చూసింది. మాట్లాడవద్దంటానికి నువ్వెవరివి? నా ఇష్టం. నేను కావాలనుకుంటే మాట్లాడతా, లేకపోతే మానేస్తాను. ఏడిసావు కుర్ర కుంక. అదిగో ఆ మాటే వద్దన్నాను. ఏసోబు పుస్తకం క్రింద పడేసి రయ్యన లేచాడు. ఏం చేస్తావురా? బోడిగా అంటాను, కుంకన్నర కుంక అంటాను. నువ్వే వెధవ కుంకవి, పళ్ళకోతివి కసిగా అన్నాడు. ఏమిట్రా వాగావు? రత్తమ్మ దగ్గరకొచ్చి చేతిలో గ్లాస్ పెట్టి కొట్టబోయింది. ఏసోబు దూరంగా పెట్టగోడ దగ్గరికి పారిపోయాడు. పళ్ళు పెదవి మీదకి పెట్టి వెక్కిరిస్తూ పళ్ళకిచ్చమ్మా అన్నాడు. చూసారా చూసారా అబ్బాయి గారు,
విన్నారా ఆ మాటలు? చిన్న పెద్ద లేకుండా ఎలా పేలుతున్నాడో. మీ అలసి చూసుకునే వాడు ఇలా చెడిపోతున్నాడు. దీనికి అంతటికీ కారణం మీరే. బాగా నెత్తినెక్కించుకుంటున్నారు. అబ్బబ్బా రత్తమ్మ, మీ ఇద్దరికి ఒక్క క్షణం పడదు. నువ్వు వాడిని అనవసరంగా తిడతావు, వాడు ఊరుకోకుండా ఏదో ఒకటి అంటాడు. నువ్వు క్రిందికి వెళ్ళు. ఉత్తరం రాయడం ఆపి తలెత్తిన తేజ విసుక్కున్నాడు. అంతేలేండి, మీరెప్పుడూ నన్నే అంటారు. అబ్బాయి గారు, మీరు కూడా మర్చిపోయారా? ఈ గతిలేని వెధవని ఆ రోజున జోరున వర్షంలో పొత్తిళ్ల మధ్య మీరు తీసుకుని వస్తే వాడికి నేను గదు ఆముదం కుడిపి పాలు పట్టింది. ఈ కుంకని నేను కదూ నీళ్లు పోసి అన్నం పెట్టి పెంచి పెద్ద చేసింది. నిజమే రత్తమ్మ, కాదని ఎవరంటారు? వాడు కాస్త పెద్దవాడైతే వాడే తెలుసుకుంటాడు. నువ్వు వెళ్ళు, నేను కేకలేస్తానుగా. తేజ నచ్చజెప్పాడు. విశ్వాసం లేని వెధవ, క్రిందికి రా, నీ పని చెప్తా. రత్తమ్మ తిట్టుకుంటూ క్రిందికి వెళ్ళిపోయింది. ఏ శోభు, ఇలారా. పెద్దవాళ్లతో మర్యాదగా మాట్లాడాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను? తేజ కోపంగా అడిగాడు. చూడండి అబ్బాయి గారు, నన్నెప్పుడు వెధవ కుంక అని తిడుతుంది. మీరు కానీ తాతగారు కానీ నన్నెప్పుడు ఏమీ అనరు. రత్తమ్మ ఎప్పుడూ దిక్కులేని వెధవా అంటుంది. ఏసోబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రత్తమ్మ మాటలు పట్టించుకోవద్దని నీకు చెప్పలేదు నేను? రత్తమ్మకి తిట్టడం ఒక అలవాటు. ఆవిడ నిన్నే కాదు, మన గేదెల్ని ఆవుల్ని చివరికి దొడ్లో ఉన్న బేరపాదను కూడా తిడుతూనే ఉంటుంది. అది ఆవిడ స్వభావం. తిడుతుంది. వాటికి నోరు లేదు కాబట్టి సరిపోయింది. ఉంటే నా అలాగానే ఎదురు తిరిగేవి. ఏసోబు కళ్ళు తుడుచుకుని వెళ్ళి తను వ్రాసిన పుస్తకం తెచ్చి చూపించాడు. తేజ ఉత్తరం వ్రాయడం ఆపి ఆ పుస్తకం తీసుకున్నాడు. అందులో ఏసోబు ఇంగ్లీష్లో మా ఊరు అనే వ్యాసం రాశాడు. అందులో ఒక్క చిన్న తప్పు కూడా లేదు. తేజ అది సరిచూసి పక్కన వెరీ గుడ్ అని వ్రాశాడు. పుస్తకం తిరగేస్తూ, చూసావా, వ్రాయలేనన్నావుగా, ఒక్క మాట కూడా స్పెల్లింగ్ తప్పు లేదు, బాగా వ్రాసావు. ఏది లెక్కల పుస్తకం పట్రా, చేశావా అన్నాడు. ఏసోబు తల ఊపి వెళ్ళి చాప మీద ఉన్న ఇంకో నోట్బుక్ తెచ్చిచ్చాడు. తేజ వాటిని చూస్తున్నాడు. పక్కనే ఉన్న ఏసోబు మెల్లిగా పిలిచాడు. అబ్బాయి గారు, ఈ చదువు ఇంకా ఎంత ఉంది? నువ్వెంత చదివావని? ఇంకా చాలా ఉంది. ఎంత చదివినా అయిపోదా? నేను నేను ఇదంతా చదివి ఏం చెయ్యాలి? పెద్ద ఉద్యోగం చేద్దువు గాని. వాడి కళ్ళు ఆలోచనగా అతని ముఖం మీద నిలిచినాయి. చదువుకుంటే గొప్పవాళ్ళు అయిపోతారా? చదువుకోగానే సరికాదు, ఆ చదువును అర్థం చేసుకోవాలి. అంటే ఉదాహరణకు ఇంత క్రితం నువ్వు ఒక పద్యం నేర్చుకున్నావు చూడు, ఏమిటది? మళ్ళీ చెప్పు. ఏసోబు సరిగ్గా నిలబడి చేతులు కట్టుకున్నాడు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చక్కటి ఉచ్చారణతో పద్యమంతా అప్పచెప్పాడు. దానిలో నువ్వు నేర్చుకున్నదేమిటి? మనుషులందరూ ఒక్కటే అయినా మంచివాళ్ళు వేరని. అంటే ఏమిటి? మనం చూడగానే ఉప్పు కర్పూరం రెండూ ఒక్కటిగా కనిపించినా దాని వాసన బట్టి అవి వేరువేరని తెలుసుకుంటాం. అట్లాగే మనుషులందరూ ఒక్కటిగానే ఉన్నా వాళ్ళ ప్రవర్తన వ్యక్తిత్వం బట్టి మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో గుర్తించగలుగుతాం. ఈ పద్యం నువ్వు నేర్చుకున్నావు కదా, అంటే నువ్వు ఇది మళ్ళీ మర్చిపోకూడదన్నమాట. నువ్వు పెద్ద అయిన తర్వాత మనుషుల్లో మంచివాళ్ళెవరో తెలుసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ఈ పద్యం నేర్చుకున్న చదువు సార్థకం అవుతుంది. అలాగే అబద్ధాలు ఆడరాదు. పెద్దల ఎడల వినయ విధేయతలుండాలి. కష్టపడి పనిచేయాలి. సోమర్తనం పనికిరాదు. ఇతరులను మోసం చేయకూడదు. ఇలాంటివి ఎన్నెన్నో నేర్చుకోవాలి. వాడికి వివరంగా చెప్పిన తేజ మళ్ళీ లెక్కల పుస్తకంలోకి చూడసాగాడు. అబ్బాయి గారు, మీరు బాగా చదువుకున్నారా? తేజ ఈ మాట వినగానే పుస్తకంలో నుంచి తలెత్తాడు. ఏసోబు కళ్ళు కుతూహలంగా చూస్తున్నాయి. తేజ చేతిలో నోట్బుక్ మూసేసి పడక కుర్చీలో వెనక్కు వాలాడు. ఇలారా. ఏసోబుని దగ్గరికి పిలిచాడు. వాడు రాగానే చేయి చాచి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అతని కళ్ళు క్షణంసేపు పరధ్యానంగా సాయంకాలపు చల్లగాలికి రెపరెపలాడుతున్న కొబ్బరాకుల కొనల మీద తదేకంగా నిలిచిపోయాయి. అతని గుండెల్లో చిత్రమైన వేదన లాంటిది సుడితిరగసాగింది. ఆ నిమిషంలో ఆ పరిసరాలు, ఇతర సంగతులు సర్వం మర్చిపోయినట్టుగా అయ్యాడు. గత జ్ఞాపకాల తెరలు చెల్లాచెదురుగా కదలసాగాయి. చెవుల్లో సుదూరంగా ఎక్కడో స్కూల్ బ్యాండ్ వాయిస్తున్న ధ్వని వినిపించసాగింది. అది రాను రాను ఆ తెరలను తొలగించుకుంటూ దగ్గరై వర్తమానపు ద్వారం దగ్గరికి చేరుకున్నట్లుగా
దగ్గరగా చెవుల్లో మారుమోగుతున్నట్టుగా అతని గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నట్లుగా వినిపించసాగింది. నీలం రంగు నిక్కరు, అందులోకి టక్ చేసిన తెల్లటి షర్టు, నీలం టై, కాళ్ళకి తెల్లటి మేజోళ్ళు, నల్లటి బూట్లు ధరించిన 3 సంవత్సరాల కుర్రాడు తన ఈడుగా ఉన్న 100 మంది కుర్రాళ్లతో కలిసి ఆ బ్యాండ్ వాయిద్యానికి అనుగుణంగా మార్చింగ్ చేస్తున్నాడు. ఆ మార్చింగ్ అంటే అతనికి ఎంతో ఇష్టం. ఆ కళ్ళల్లో ఎంత ఉత్సాహం, ఆ కదలికలో, ఆ విన్యాసం చేయడంలో ఎంత చురుకుతనం, ఆ మనసులో భవిష్యత్తులో ఏ కాలసర్పాలు దాగి ఉన్నాయో తెలియని ఎంత అమాయకమైన ఆనందం. ఆటల్లో, చదువులో మెడల్స్ అందుకున్న ఆ లేత శరీరం మమ్మీ అంటూ పరుగు పెట్టడం, బంగారు గాజులు మెలమెల్లాడుతుండగా నాజూగ్గా ఉన్న 2 చేతులు అమాంతం ఎత్తుకుని కౌగిలించుకోవడం, బుగ్గల మీద త్వర త్వరగా వెచ్చటి స్పర్శతో ముద్దులు. మీ అబ్బాయా? సాటి ఆడవారి ఈర్ష్యమిళితమైన చూపులు. అవును, ఎంతో గర్వంగా జవాబు. గబగబా వేగంగా తిరిగిపోతున్నాయి ఆ దృశ్యాలు. తేజ పెదవి కొరుక్కుంటూ ఆ జ్ఞాపకాలన్నీ బలవంతంగా అవతలకు తోసేసి ఈ లోకంలోకి వస్తున్నట్లుగా అన్నాడు. నాకు బాగా చదువుకోవాలనుండేదిరా యేసోబు, కానీ నా జాతకం మంచిది కాదు. ఆ అవకాశం నాకు దొరకలేదు. అందుకే నిన్ను చదువుకోమని ఇంత పోరేది. చదువుకోవాలిరా. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పెద్దయిన తర్వాత ఎక్కడున్నా, ఏం చేసినా ముందు బాగా చదువుకోవాలి. చదువుకుంటే గాని తనేమిటో, తన బ్రతికేమిటో అర్థం కాదు. తేజ చేయి యేసోబు నడుం చుట్టూ మరింత ఆప్యాయంగా బిగిసి దగ్గరకు లాక్కుంది. యేసోబు, నీకు నేను మరీ మరీ చెబుతున్నాను. నువ్వు బాగా చదువుకోవాలి. నాకు రాని చదువంతా నీకు రావాలి. ఎంత డబ్బైనా సరే నిన్ను మన ఊళ్ళో ఉన్న చదువు పూర్తవగానే మంచి కాలేజీకి పంపిస్తాను. అక్కడి నుంచి యూనివర్సిటీ. నువ్వు పెద్ద చదువులు చదివి వేరే దేశాలు కూడా వెళ్ళాలి. వేరే దేశం అంటే? మన దేశం కాదన్నమాట. ప్లేన్లో వెళ్ళాలి. చాలా పెద్ద ప్లేను. యేసోబు కళ్ళు మెరిశాయి. తేజ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మీరు కూడా వస్తారా నాతో? ఉత్సాహంగా అడిగాడు. నేనా? నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నువ్వే ఎప్పుడైనా వచ్చి నన్ను చూసి వెళుతూ ఉందువు గాని. ఈ మాట వినగానే వాడి ముఖంలో ఉత్సాహం ఊదేసినట్టుగా మాయమైంది. తల అడ్డంగా తిప్పాడు. మీరు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. నాకు అసలు చదివే వద్దు. అబ్బాయి గారు, నేను ఎక్కడికి వెళ్ళను. మీ దగ్గరే ఉంటాను. నాకు అసలే కొత్త వాళ్ళంటే భయం. యేసోబు అతని దగ్గరగా జరిగి చేతి వంపులో గువ్వలా ఒదిగిపోయాడు. పిరికి సన్యాసి, ఇంతేనా నీ ధైర్యం? ఈ ఊళ్ళో ఏముందిరా? మీరున్నారుగా. మీరు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్లకుండానే గొప్పవారైపోలేదా? నేనా? ఎవరు చెప్పారా నీకు? కొండయ్య వాళ్ళంతా అంటారు, మీ అంత మంచివారు, గొప్పవారు ఎక్కడా ఉండరట. నేను కూడా మన షెడ్లలో పని నేర్చుకుంటాను. మీతోనే ఉంటాను. నేను వెళితే మీ గది ఎవరు ఊడుస్తారు? మీ పుస్తకాలు ఎవరు సర్దుతారు? మీ బట్టలు ఎవరు ఆరేస్తారు? నేను ఎంత పెద్దయినా ఈ పనులు నేనే చేయాలి. నేనే చేస్తాను. యేసోబు అంటుండగానే ఇంతలో గాలి వీచింది. అక్కడే దూరంగా తాడు మీద ఉతికారేసిన తేజ బట్టలు గాలికి ఎగరసాగాయి. యేసోబు మాట్లాడుతున్నవాడల్లా అది చూడగానే చటుక్కున తేజ చేయి వదిలించుకుని పరిగెత్తుకెళ్ళి అవన్నీ 2 చేతులతో తెచ్చి అక్కడున్న నవారు మంచం మీద పడేసి ఒక్కొక్కటి తీసి మడత పెట్టసాగాడు. మడత పెడుతూ, మీరు మరీ చదువుకోమంటే మన ఊళ్ళో ఉన్నంత వరకు చదువుకుంటాను, అంతే. ఇప్పుడే చెప్తున్నాను అన్నాడు. తేజ నవ్వాడు. సరే సరే అలాగే అన్నాడు. ఆ క్షణంలో అతనికి తన తీరని ఆశలన్నీ వాడి లేత మనసు మీద భారంగా పెట్టినట్లుగా అనిపించింది. తేజ లెక్కలు సరిచేసి ఆ పుస్తకం క్రింద పెట్టి తాతగారికి మళ్ళీ ఉత్తరం వ్రాయసాగాడు. యేసోబొచ్చి పుస్తకాలన్నీ సర్ది సంచిలో పెట్టుకున్నాడు. చాప తీసి చుట్టేశాడు. ఒక చేత్తో చాప, పుస్తకాలు, మరో చేత్తో బట్టల దొంతరా పట్టుకుని క్రిందికి దిగడానికి వరండా వైపు వెళ్ళబోయినాడు. ఇంతలో ఏదో బర్రుమన్న శబ్దం వినిపించటంతో పిట్టగోడ దగ్గరకు వచ్చి వీధి గుమ్మం వైపు తొంగి చూశాడు. వెంటనే వాడి కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి. అబ్బాయి గారు, మన ఇంటికి కారు వచ్చింది అంటూ కేక పెట్టాడు. కారా? ఉత్తరం రాస్తున్న తేజ తలెత్తాడు. అవును, తెల్లడిది. రండి రండి చూడండి సంతోషంగా చెబుతూ తొందర చేశాడు. తేజ లేచి పిట్టగోడ దగ్గరకు వచ్చాడు. అడ్డుగా ఉన్న కొబ్బరాకులు పక్కకు లాగి చూసేసరికి ఇంటి ముందు ఆగి ఉన్న కారులో నుంచి గోపాలం దిగాడు.
అతని వెనక కొంగుని మెడ చుట్టూ మరింత ముందుకు లాక్కుంటూ సావిత్రి దిగుతోంది. ఒరే ఏసోబు, మన ఇంటికి చుట్టాలొచ్చారా, పద పద. తేజ వారిని చూడగానే సగం రాసిన ఉత్తరం మడిచి జేబులో కుక్కుని గబగబా మెట్ల వైపు నడిచాడు. అతను మెట్లు దిగి వరండాలోకి వచ్చేసరికే గోపాలం, అతని వెనుక సావిత్రి సందేహంగా చూస్తూ లోపలికి వస్తున్నారు. ఆహా, ఏమి అదృష్టం! హఠాత్తుగా ఊడిపడ్డారు ఇద్దరు. రండి రండి అన్నాడు తేజ. అతన్ని చూడగానే సావిత్రి ముఖం వికసించింది. అదృష్టం మాది అన్నగారు. ఊళ్ళో ఉన్నారో లేదోనని భయపడుతూ వచ్చాం. అమ్మయ్య, ఇప్పుడు ప్రాణం కుదుటపడింది అంది. గోపాలం, నిజంరా, నువ్వు ఉన్నావో లేదోనని అనుకుంటూ వస్తున్నాం అన్నాడు. ఊరు వెళ్ళవలసిన వాడినే, ఈరోజు పెళ్ళి ఒకటి ఉండటంతో ఆగిపోయాను అన్నాడు తేజ. చూసారా, మీరు పిలవకుండానే వచ్చేశాం అంది సావిత్రి. పిలవకుండానా? ఎంత అన్యాయమైన మాట! మీ ఇద్దరిని రమ్మనమని ఎన్నిసార్లు ఉత్తరం రాశాను. దసరాకి తప్పకుండా వస్తానని ఆశపెట్టి ఎగ్గొట్టేశారు. అప్పటికప్పుడు హైదరాబాద్ వచ్చి మీ ఇద్దరిని నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది నాకు. పండగ రోజు మధ్యాహ్నం వరకు ఎదురు చూశాను. తేజ నిష్ఠూరంగా అంటూ వాళ్ళని పైకి తీసుకువెళ్ళడానికి మెట్ల వైపు నడిచాడు. ఒరేయ్, కారులో స్వర్ణుందిరా అన్నాడు గోపాలం. మొదటి మెట్టు మీద కాలు మోపబోతున్న అతను ఆగిపోయి వెనక్కు తిరిగాడు. అతని కళ్ళు ఆశ్చర్యంగా, అపనమ్మకంగా, రెప్పవేయడం మర్చిపోయినట్టుగా చూసినాయి. అవునన్నగారు, స్వర్ణ నేను కూచిపూడొచ్చి 15 రోజులు పైగా అయింది. స్వర్ణ ఫారిన్ వెళ్తోందిగా, అక్కడ చేయడానికి 2 చాలా క్లిష్టమైన నాట్యాలు నేర్చుకుంది. మమ్మల్ని తీసుకువెళ్ళడానికి అసలు కిషోర్ వస్తాడని అనుకున్నాం. ఆయనకు పని ఉండడంతో ఈయన్ని పంపారు. ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం. ఇంత దగ్గరకు వచ్చి మీ ఊరు పక్కగా వెళుతూ మిమ్మల్ని చూడకుండా వెళ్ళడానికి నా ప్రాణం ఒప్పుకోలేదు. నేను రావాలని ఆరాటపడుతుంటే స్వర్ణ కూడా పాపం సరేనంది అంటూ చెప్పింది సావిత్రి. అతని ముఖం రెప్పపాటుగా రక్తం పొంగినట్లుగా అయింది. ఉద్విగ్నమైన భావవీచిక ఒకటి లీలగా మాత్రం మెరిసి మాయమైంది. మెట్ల వైపు నుంచి అతను సావిత్రి దగ్గరకు వచ్చాడు. నిజంగానా? అయితే పిలువు సావిత్రి, లోపలికి తీసుకురా తడబాటుగా అన్నాడు. అంతలోనే మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, నువ్వుండు నేనే వెళ్ళి తీసుకువస్తాను అంటూ గబగబా బయటికి వెళ్ళాడు. అతను బయటకు వచ్చేసరికి అప్పటికే ఆ వీధిలో పిల్లలందరూ ఆ కారు చుట్టూ దడిగట్టేశారు. కారు వెనక సీట్లో కూర్చుని ఉన్న స్వర్ణ కుతూహలంగా వారిని గమనిస్తోంది. తేజ వచ్చి కారు తలుపులు తెరిచాడు. స్వర్ణ తల తిప్పి చూసింది. కళ్ళకి నల్లటి పెద్ద అద్దాలున్న కళ్ళజోడుంది. తేజను చూడగానే అందమైన పళ్ళ వరుస కనిపించేలా నవ్వింది. బాగున్నారా? గుర్తున్నానా నేను? హఠాత్తుగా తల తిప్పటంతో చెవిజోకాలు ఊగినాయి. భలేవారే, ఒక్కసారి మిమ్మల్ని చూసిన ఎవరైనా మళ్ళీ మర్చిపోగలరా? దిగండి రండి అన్నాడు. స్వర్ణ నవ్వుతూ కారులో నుంచి దిగింది. చూశారా, మీరు పిలవకుండానే నా అంత నేనుగా మీ ఇంటికి వచ్చేశాను. మీరు నేను పిలిచినా మా ఇంటికి రాలేదు. అతను వెంటనే ఏదో చెప్పబోయాడు. అంతలోనే తమాయించుకున్నట్లుగా మళ్ళీ ఆగాడు. ఇద్దరూ లోపలికొచ్చారు. వరండాలో గోపాలాన్ని పలకరిస్తున్న రత్తమ్మ తేజ వెనుకొస్తున్న అమ్మాయిని చూసి ఆగిపోయింది. రత్తమ్మ, మంచినీళ్ళు తీసుకురా. తేజ రత్తమ్మకు చెప్పి రండి అంటూ మెట్ల మీదకి దారి తీశాడు. స్వర్ణ వెనుక సావిత్రి, గోపాలం పైకి వెళ్ళారు. చెప్పకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాం. అప్పుడప్పుడు మనుషుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నాకు చాలా సరదా. మెట్ల మీద అతను వెనకే వస్తున్న స్వర్ణ అంది. తేజ, నన్ను ఇబ్బంది పెట్టేవారు నా జీవితంలో ఇంతవరకు రాలేదు అన్నాడు. స్వర్ణ పైకి రాగానే అక్కడ వరండాలో ఉన్న ఉయ్యాల బల్ల చూసింది. అరే, ఇక్కడ ఉయ్యాలుందే అంటూ వెళ్ళి దాని మీద కూర్చుంది. ఉయ్యాల బల్లంటే నాకు చాలా ఇష్టం అంటూ కాళ్ళు చాచి ఊగి చూసింది. దాని గొలుసు చేత్తో పట్టుకుని పరీక్ష చేస్తూ, పాతకాలం డిజైన్ అయినా ఎంతో బాగుంది కదూ సావిత్రి. ఇప్పుడు ఎక్కడా ఇలాంటివి కనిపించనే కనిపించవు. ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ అన్నీ బోడిగా నగిషీ లేకుండా చేస్తారు అంటూ ప్రశంసించింది. అది మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మా ఇంట్లో మీలాంటి వాళ్ళు కూర్చోదగ్గ సోఫాలు లేవు అన్నాడు తేజ. ఇంతలో రత్తమ్మ మంచినీళ్ళు తెచ్చి అందించింది. ఈవిడెవరు అంది స్వర్ణ. రత్తమ్మని మా ఇంట్లో ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఓహో, మీ అమ్మగారు పోతే మిమ్మల్ని పెంచి పెద్ద చేసిందన్నమాట. తేజ ఆ మాటలు విననట్టుగా జవాబు చెప్పకుండా ఏసోబుతో,
కిందకు వెళ్ళి కారులో సామాన్ దింపించి పైకి తీసుకురా అన్నాడు. సామానా? నోనో, వద్దొద్దు, మేము 1 గంట కంటే ఎక్కువ ఉండం, వెళ్ళిపోతాం అంది స్వర్ణ కళ్ళజోడు తీసేస్తూ. అదేమిటి, అప్పుడే వెళ్ళిపోవడమా? ఏం సావిత్రి? తేజ సావిత్రి వైపు తిరిగాడు. సావిత్రి నిస్సహాయంగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూసింది. మళ్ళీ ఇంకోసారి వస్తాం, ఇప్పటికి వెళ్ళిపోతాం అన్నగారు, మీరేమీ అనుకోవద్దు. ఇంత దగ్గర నుంచి వెళుతూ మిమ్మల్ని చూడకుండా వెళ్ళలేకపోయాం. స్వర్ణ ఈ రాత్రికే హైదరాబాద్ వచ్చేస్తున్నామని కిషోర్ గారికి టెలిగ్రామ్ ఇచ్చింది. ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. తేజ ఇక బలవంతం చేయలేదు. ఆ ప్రసంగం అంతటితో ముగిసినట్టుగా రత్తమ్మ వైపు తిరిగాడు. రత్తమ్మ, త్వరగా కాఫీ కలిపి తీసుకురా. నీ కాఫీ అందరూ మెచ్చుకోవడం కాదు, సావిత్రికి నచ్చాలి. సావిత్రి నీ చేతి కాఫీ బాగుందనంటే నీకు ఆల్ ఇండియా మెడల్ దొరికినట్టే. ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉన్న స్వర్ణ అక్కడంతా కలిగి చూస్తూ, ఇదేనన్నమాట మీ ఇల్లు అంది. ఆహా, ఇదే మా గృహ సామ్రాజ్యం అన్నాడు తేజ. మరి పట్టపురాణి ఎక్కడా? ఆవిడ పరదా చాటు మనిషి, పరులకి కనిపించదు, బయటకు రాదు, రానివ్వను నేను. అంత బందిఖానాలో పెట్టేశారన్నమాట. ఎక్కడుందో చెప్పండి, మేమే వెళ్ళి చూసొస్తాం. మీ వల్ల కాదు. తేజ ఎడమార్చేయి చేతి కానించుకుని చూపిస్తూ, ఇదిగో ఇక్కడుంది, ఆవిడ నాకు తప్ప ఇంకెవరికీ కనిపించదు అన్నాడు. ఓహో, అర్థమైందిలేండి, అంటే ఊహాసుందర అన్నమాట. స్వర్ణ ఆ మాటలు అన్న ధోరణి, ముఖం పెట్టిన తీరు చూసి అక్కడున్న అందరూ పక్కున నవ్వారు. గోపాలానికి మంచినీళ్ళు అందిస్తున్న రత్తమ్మ కూడా ముసిముసి నవ్వులు నవ్వింది. సావిత్రి, నాకు 1 అరకప్పు కాఫీ ఇచ్చావంటే చాలు, ఆ పైన నీ ఇష్టం. నాకేదైనా ఒక పుస్తకం ఉంటే పడేయి, చదువుకుంటూ కూర్చుంటాను. మనం ఇక్కడి నుంచి 8 గంటల లోపల బయలుదేరితే చాలులే. మరీ 1 గంటే ఉంటామంటే మీ అన్నగారు అంత సంతోషించినట్లు లేదు అంది. ఇదిగో ఇప్పుడే కాఫీ తెస్తాను అంది సావిత్రి రత్తమ్మ వెనకే వెళుతూ. నువ్వు కూర్చో సావిత్రి, రత్తమ్మ తెస్తుందిగా అన్నాడు తేజ. స్వర్ణ మధ్యాహ్నం కూడా కాఫీ తాగలేదు. ఇందాక తలనొప్పిగా ఉందని అంది. రత్తమ్మ వెంట వెళ్ళిపోయింది. స్వర్ణ ఉయ్యాల బల్ల మీద నుంచి లేచి డాబా మీద ఆరుబయటగా ఉన్న స్థలంలో పిట్టగోడ దగ్గరకు వచ్చి నిలబడింది. ఆ చుట్టుపక్కల పరిసరాలు పరిశీలనగా చూసింది. ఎదురుగా ఉన్న దేవాలయం చూస్తూ, దేవుణ్ణి ఎదురుగా పెట్టుకున్నారే అంది నవ్వుతూ. నేను ఒంటరివాడిని అనుకోకుండా తోడన్నమాట. అన్నట్టు మర్చిపోయాను, మీకు తాతయ్య ఉన్నారని చెప్పారుగా, ఆయనేరి హఠాత్తుగా గుర్తుకొచ్చినట్లు అడిగింది. ఊళ్ళో లేరు, శ్రీశైలం వెళ్ళారు. అయ్యో, ఆయన కూడా ఉంటే బాగుండేది, చూసేదాన్ని. అబ్బా, ఇక్కడి నుంచి చూస్తే అదంతా ఎంత బాగుంది. ఆ వెదురు వంతెనేమిటి? దూరంగా చూస్తూ అడిగింది. అటువైపు కొండల మధ్యకి వెళ్ళడానికి దారి. అక్కడేముంది? నా ప్రపంచం. ఆనందంగా ఆ పరిసరాల అందం గమనిస్తున్న స్వర్ణ ఈ మాట వినగానే ఆశ్చర్యంగా అతని వైపు తిరిగింది. మీ ప్రపంచమా? అదేమిటి? అక్కడే మా బొమ్మలు, ఫర్నిచరు తయారు చేసే షెడ్లు ఉన్నాయి. నిజంగానా? స్వర్ణ వాచి చూసుకుంది. నేను ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? ఇప్పుడు పుస్తకం లాంటిది చదివినా నా బుర్రకు ఎక్కదు. అలా వెళ్ళి ఒక్కసారి మీ ప్రపంచంలోకి తొంగి చూసిరానా? తేజ గోపాలం వైపు చూశాడు. ఇది గమనించిన స్వర్ణ వెంటనే అంది, మీరు మీ స్నేహితులు ఏమైనా కబుర్లు చెప్పుకోవాలని అనుకుంటే మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను సావిత్రి చూసొస్తాం. లేదు లేదు, మాకేం కబుర్లున్నాయి, ఎప్పుడూ ఉత్తరాలు రాసుకుంటూనే ఉంటాం. నేను కూడా ఇంతవరకు వాటిని చూడలేదు. పదండి, నేను వస్తాను అన్నాడు గోపాలం. సావిత్రి ఇంతలో గ్లాసుతో కాఫీ తెచ్చింది. అన్నగారు, కాఫీ తయారు చేయడంలో రత్తమ్మకి నేనే శిష్యరికం చేయాలి. పల్లెటూరి వారికి కాఫీ చేయటం రాదు అనే అపఖ్యాతిని మీ రత్తమ్మ పోగొట్టేసింది అంది. నాదేం లేదండి, అంతా అమ్మాయి గారి పనితనమే, ఆవిడ నేర్పారు నాకు అంది రత్తమ్మ తేజాకి గోపాలానికి కాఫీ గ్లాసులు అందిస్తూ. అమ్మాయి గారెవరు? స్వర్ణ కాఫీ తాగుతూ ఆరా తీసింది. అబ్బాయి గారి మేనత్త రాజమండ్రిలో ఉంటారు. గోపాలం సావిత్రిని త్వరగా రెడీ అవ్వమని చెప్పాడు. సావిత్రి ఏసోపుని కిందకు పంపి కారులో ఉన్న అల్లికబుట్ట తెప్పించి అందులో నుంచి సోపు, టవలు తీసి స్వర్ణ చేతికిచ్చింది. స్నానాలు గది చూపిస్తాను రండి, రత్తమ్మ పిలిచింది. ఆ డాబా మీదనే పెరటి వైపు నుంచి సిమెంట్ రేకులు దించి క్రింద నాపరాళ్లతో విశాలంగా శుభ్రంగా ఉన్న ఆ గదిలో మూలగా సిమెంట్ తొట్టి కట్టుంది. దాని నిండా నీళ్లు నింపి చక్కమూత పెట్టి ఉంచారు.
రత్తమ్మ తొట్టి పక్కనున్న ఇత్తడి చెంబుతో నీళ్లు ముంచి అందిస్తూ, మా ఇంటికి స్వాముల వార్లు ఎక్కువగా వస్తుంటారు. వారి కోసమని తాతగారు ఇది ప్రత్యేకంగా కట్టించారు అంది. స్వర్ణ ముఖం కడుక్కుని వచ్చేసరికి సావిత్రి గదిలో పౌడర్, తిలకం, దువ్వెన అన్నీ టేబుల్ మీద సిద్ధంగా ఉంచింది. టవల్తో ముఖం తుడుచుకుంటూ ఆ గదిలో అడుగుపెట్టిన స్వర్ణ ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఫోటో చూసి ముగ్ధురాలైంది. అది చేతుల్లోకి తీసుకుని చూస్తూ, ఇది ఎవరిది సావిత్రి అంది. అన్నగారిదేనట, చిన్నప్పటిది అంది సావిత్రి. చాలా ముద్దుగా ఉంది కదూ. సావిత్రి అవునన్నట్టు తల ఊపింది. ఇంతలో తేజ లోపలికొచ్చాడు. సావిత్రి, రత్తమ్మని త్వరగా వంట చేయమని చెప్పాను. మనం అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి రెడీ చేసి ఉంచుతుంది. మీరు భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. సావిత్రి స్వర్ణ వైపు చూసింది. భోజనాలంటే మరీ ఆలస్యమైపోతుందేమో అంది స్వర్ణ. ఆలస్యం కానీను, మీరు సరిగ్గా 8 గంటలకు బయలుదేరేలా చూసే బాధ్యత నాది, సరేనా? సరే, మీరు వాగ్దానం చేస్తున్నారుగా, మీ మాట నమ్ముతాను అంది స్వర్ణ. మరో పావుగంటలో నలుగురు వెదురు వంతెన దాటి అవతల వైపు చేరుకున్నారు. మిట్టపల్లాలుగా ఉన్న తోటలో నడవలేక సావిత్రి, స్వర్ణ ఒకరు చేయి ఒకరు ఆసరాగా పట్టుకున్నారు. సూర్యుడి ఆఖరి కిరణాలు చెట్ల కొమ్మల కొనల మీద పడి మెరుస్తున్నాయి. వాళ్ళు నడుస్తున్న ఆ బాటకి ఇరుప్రక్కలా ఉన్న పెద్ద పెద్ద చెట్ల మీద వందలు వేలు గుంపులుగా చేరిన పక్షులు కోకోలాడుతూ చెప్పలేని రొద చేస్తున్నాయి. ఆ రొద దాటి ముందుకు వెళ్ళగానే స్వర్ణ క్షణంసేపు ఏకాగ్రతగా వింటూ అంది, ఏమిటా శబ్దం? ఏవో నీళ్ల శబ్దంలా ఉందే అంది సావిత్రి. తేజ అవునన్నట్టుగా తల ఊపాడు. ఈ ప్రదేశం పేరే కొండవాగు. ఆ నీళ్లు ఆ కొండల్లో ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. ఇప్పటికంటే వర్షాకాలంలో ఈ చుట్టుపక్కల కొండల మీద పడిన వాన కూడా అందులో ఏకం కావడంతో అప్పుడు చాలా ఉధృతంగా ఉంటుంది అని చెప్పాడు. ఈ అడవిలో రాళ్ల మీద నీళ్లు పడుతున్న ఆ శబ్దం కనిపించకుండా ఇలా వినిపించడం చాలా బాగుంది. ఆ ఇళ్ళన్నీ ఏమిటి? కుతూహలంగా అడిగింది స్వర్ణ. మా షెడ్లల్లో పనిచేసే వాళ్ళ ఇళ్ళు అన్నాడు తేజ. ఆ ఇళ్లల్లో పనివాళ్లంతా చాలా హడావిడిగా ఉన్నారు. ఒక పక్క పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి వంటలు చేస్తున్నారు. కొంతమంది పిల్లలు అక్కడ ఖాళీ జాగా అంతా ఊడ్చి శుభ్రం చేస్తున్నారు. తేజ ఆ సందడి చూస్తూ చెప్పాడు, ఈ రాత్రికి వీళ్లల్లో ఒక ఇంట్లో పెళ్ళుంది, అది ఈ హడావిడంతా. ఆ ఇళ్ళన్నీ దాటి వచ్చిన తర్వాత షెడ్లు మొదలైనాయి. ఒక షెడ్ దగ్గరకు రాగానే తేజ లాల్చీ జేబులో నుంచి తాళం చెవులు తీసి దాని తలుపులకు ఉన్న తాళం తెరిచాడు. తలుపులు బార్లా తీసి లైట్లు వేస్తూ, ఈ ఫర్నిచర్ను చూస్తే మీకు వాళ్ళు చేసే పనేమిటో అర్థమవుతుంది. ఈరోజు పెళ్ళి కదూ, అందుకని పనివాళ్ళంతా త్వరగా వెళ్ళిపోయారు అన్నాడు. తేజ లైట్ వేయగానే అంతవరకు ఆ గదిలో అస్పష్టంగా కనిపిస్తున్న ఆ సామాన్లు ఒక్కసారి తెరలాగి ప్రదర్శనకి బయట నిలబడినట్లుగా తమ రూపురేఖలు స్పష్టంగా కనిపింపజేస్తూ వాళ్ళ కళ్ళ ముందు నిలిచినాయి. వాటిని చూడగానే స్వర్ణ, సావిత్రి, గోపాలం తెల్లబోయారు. ఈ మారుమూల నాగరికతలకి, ఫ్యాషన్లకి అతి దూరంగా ఉన్న ఈ కనుచాటు ప్రదేశంలో అత్యంత అందంగా, అధునాతనంగా ఏ జాగీర్దారో, ఏ లక్షాధికారో, ఏ ప్రసిద్ధ వ్యాపారింట్లోనో అతిథులను ఆహ్వానించే ముందు గదుల్లో అపురూపంగా అమర్చి ఉండే సామాను అక్కడుంది. అన్నీ కొయ్యతో చేసిన సామాన్లే. వాటిల్లో సోఫాలు, కుర్చీలు, మంచాలు, నిలువుటద్దాలు రకరకాలున్నాయి. వాటి డిజైన్లు, పనితనం, రూపొందించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. స్వర్ణ వెళ్ళి ఒక కుర్చీలో కూర్చుంది. బాప్రే, దీనిలో కూర్చుంటే నాకు నేనే ఒక మహారాణిలా అనిపిస్తున్నాను అంది. అన్నగారు, మీరు మమ్మల్ని నిండా మోసం చేశారు. ఏదో పల్లెటూరు కదా, బొమ్మలు కుర్చీలు అంటే మేమేమిటో అనుకున్నాం. మీ మాటలు వింటుంటే మీరు పని బాట లేకుండా ఈ పల్లెటూరులో కాలం వెళ్ళబుచ్చుతున్నట్లుగా, మీ ముందు మేమేదో చాలా గొప్పవాళ్ళం సుమా అనే భావన మాకు కలిగేలా చేశారు మీరు. ఇది చాలా అన్యాయం. ఇందులో నా గొప్పేం లేదు సావిత్రి. పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జరుగుబాటు లేదు. వాళ్ళ చేతుల్లో కర్ర మట్టి ముద్దలా ఎటు తిప్పితే అటు తిరుగుతున్నట్టుగా మారుతుంది. ఆ నైపుణ్యం వాళ్ళది. నిజం చెప్పాలంటే వాళ్ళ పనితనం నేను సొమ్ము చేసుకుంటున్నాననే చెప్పాలి. నేను పుస్తకాలు చదివి, మ్యూజియంస్ చూసి వాళ్ళకి స్కెచ్ వేసి చూపిస్తాను. నా ఊహని కొంత జోడించి వాటిని ఇంకా కాస్త కొత్తగా, నైపుణ్యంగా చేసే మెలకువలు చెబుతాను. అంతే. వాళ్ళకి జరుగుబాటు, నాకు కాలక్షేపం పుష్కలంగా జరుగుతున్నాయి. ఒరే, నిజంగా ఇది ఒక ప్రపంచంలాగానే ఉందిరా.
ఇన్నాళ్ళు నిరుద్యోగిగా ఉంటే ఇక్కడ ఇంత పనుందని నాకు మాట మాత్రం చెప్పలేదేరా? గోపాలం తేజ చెయ్యి నొక్కుతూ నిష్ఠూరంగా అన్నాడు. ఈ పల్లెటూరులో నువ్వు ఉండలేవురా గోపాలం. ఎందుకని నువ్వు ఉండడం లేదా? నీకంటే నేనెక్కువ? నేను వేరు. ఈ ఊరు వదిలి నేనెక్కడికి రాలేను, వచ్చినా చెల్లను. అందుకే ఈ ప్రపంచం కల్పించుకున్నాను. గోపాల్ గారు, ఈ కుర్చీల సెట్టు నాకు కావాలి. ధర ఎంతో మీ స్నేహితుడిని అడిగి మీ దగ్గరున్న డబ్బులో అడ్వాన్స్ ఇవ్వండి, మిగతాది మనం వెళ్ళగానే పంపుదాం అంది స్వర్ణ. గోపాలం వెంటనే పర్స్ తీశాడు. ఉండనీరా, తేజ వారించబోయాడు. ఈ మొహమాటాలేవీ కుదరవు. మీరు డబ్బు తీసుకోనంటే నాకు అసలు కుర్చీలే వద్దు. స్వర్ణ ఖచ్చితంగా చెప్పేసింది. క్షణంసేపు స్వర్ణ వైపు చూసిన తేజ ఏమనుకున్నాడో ఏమో, గోపాలం ఇచ్చిన డబ్బు తీసుకుని లాల్చీ జేబులో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చివరి షెడ్లోకి వచ్చారు. అక్కడ చాపల మీద పోగుపోసిన బొమ్మలు చూసి ముగ్ధులయ్యారు. వాటిలో నుంచి 4-5 ఏరుకుంది. తేజ టేబుల్ మీద ఏనుగు అంబారి ఉంది. స్వర్ణ అది తీసుకుంటూ ఇది నాకు కావాలి అంది. అది డబ్బుకు అమ్మేది కాదు అన్నాడు ఖచ్చితంగా. స్వర్ణ అతని ముఖం చూసి నవ్వింది, అతని ఉద్దేశం అర్థం చేసుకున్నట్లుగా. పోనీలేండి, మీ జ్ఞాపకార్థం తీసుకుంటాను, సరేనా అంది. అలా అయితే మీకు అంతకంటే మంచి బొమ్మే ఇస్తాను. అతను బీరువా దగ్గరకు వెళ్ళాడు. ఏమిటబ్బా అది? కుతూహలంగా చూసింది. తేజ బీరువా తెరిచి అందులో నుంచి డాన్సర్ బొమ్మ ఒకటి తీశాడు. దాన్ని చూడగానే సావిత్రి, గోపాలం పక్కున నవ్వారు. స్వర్ణ నవ్వు దాచుకుంటూ చూసింది. తేజ ఆ బొమ్మను అరచేతిలో పెట్టుకుని అపురూపంగా చూస్తూ ఇది నా అభిమానమైన బొమ్మ అంటూ ఉఫ్ అని నోటితో ఊదాడు. చక్కటి అలంకరణలో ఉన్న ఆ బొమ్మ గాలి తగలగానే తల వయ్యారంగా కదపసాగింది. ఈసారి స్వర్ణ కూడా నవ్వేసింది, పెదవులు అందంగా ముడుస్తూ. సావిత్రి, ఆ రోజు మీ ఇంట్లో చూసి మీ అన్నగారు మహా కోపిష్టో మొహమాటస్తుడో అనుకున్నాను సుమా. నీ పుణ్యమాని ఈ ఊరు రావడం వల్ల నా అభిప్రాయం మారిపోయింది అంది. తేజ నిలబడి ఉన్న చోటున అతని వెనక్గా ఉన్న కిటికీలోంచి సీమ చింతకాయ చెట్టు విరగగాసి కనిపిస్తోంది. దాన్ని చూడగానే సావిత్రి భర్త వైపు తిరిగింది. ఏమండి, ఎన్ని కాయలో, కొయ్యండి, వెంట తీసుకువెళదాం అంటూ తొందర చేసింది. గోపాలం చూశాడు కానీ అవి అందలేదు. 4 బయటకొచ్చారు. గోపాలం కొమ్మలు అందుకుని వంచాలని ఎంత ట్రై చేసినా అతని వల్ల కాలేదు. చెట్టు ఎక్కండి. ఈ ఫ్యాంటుతోనా? టైట్ ఫ్యాంటు వైపు సందేహంగా చూసుకున్నాడు గోపాలం. పర్వాలేదులేండి. అవసరం లేదు సావిత్రి, ఇదిగో కర్ర. తేజ అక్కడ పడి ఉన్న కర్ర తీసి అందించాడు. గోపాలం దానితో కొట్టసాగాడు. సావిత్రి ఏరుతోంది. ఇక్కడి నుంచి నీళ్ల శబ్దం చాలా దగ్గరగా వినిపిస్తోంది అంది స్వర్ణ. ఈ చెట్ల వెనకే, ఇట్రండి చూద్దురు గాని అన్నాడు తేజ. ఇద్దరూ ఎడమవైపు తిరిగి నడిచారు. అక్కడ కొద్ది దూరంలో ఎదురుగా 2 కొండల మధ్య నుంచి నీళ్లు పెద్ద శబ్దంతో నురుగుల రాళ్ల మీద నుంచి దొర్లి కిందకొస్తున్నాయి. క్రింద చుట్టుపక్కల చెల్లాచెదురుగా పడి ఉన్న చాలా రాళ్లు పాకుడు పట్టి ఆకుపచ్చగా ఉన్నాయి. స్వర్ణ సంభ్రమంగా వాటివైపే చూస్తూ నిలబడింది. తేజ వేలు పెట్టి అక్కడ లోతుగా వెడల్పుగా ఉన్న కైవారం అంతా చూపించాడు. వానాకాలంలో ఆ రాళ్ళేవీ కనిపించవు. అదంతా మునిగిపోతుంది. నీళ్లు సుళ్ళు తిరిగి ఆ క్రిందికి ప్రవహిస్తాయి. ఇప్పుడు ఇలా అందంగా ఉన్నదా? అప్పుడిక్కడి నుంచి చూస్తే కళ్ళు తిరిగినట్లుగా భయం వేస్తుంది. స్వర్ణ అతని మాటలు వింటూ ఆ దృశ్యం ఊహించుకోసాగింది. ఇంతలో వాళ్ల పక్క నుంచే ఏసోబు నడిచి వెళ్ళాడు. వాడి చేతిలో చిన్న నూనె సీసా ఉంది. అది పట్టుకుని ఎత్తుపల్లాలుగా ఉన్న ఆ రాళ్ల మీద చేతులానించి అలవాటైన విద్యలా సునాయాసంగా క్రిందికి దిగి వెళ్ళాడు. అక్కడున్న తులసి కోట గూట్లోంచి ప్రమిద తీసి అందులో నూనె పోసి దీపం వెలిగించి పెట్టాడు. ఎవరిది ఆ సమాధి? స్వర్ణ కుతూహలంగా అడిగింది. మా నాన్నది. పోయి ఎన్నాళ్ళయింది? దాదాపు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలా? స్వర్ణ తల తిప్పి అతని వైపు చూసింది. అంటే చాలా చిన్న వయసులోనే పోయారన్నమాట. ఏమైనా సుస్థి చేసిందా? ఇక్కడే ఈ వాగుకి అంకితమయ్యారు. ఈ వాగుక? ఇందులోనా? ప్రమాదవశాత్తునా? కావాలని ఆయన జీవితం అంతం చేసుకున్నారు. స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా అయింది. ఆత్మహత్య? అడగలేక అడిగింది. అవును. కారణం? జీవితంలో ఆయన ఓడిపోయారు. ఆ ఓటమిని భరించలేక ఈ చోటు నుంచే ఈ వాగులో పడి మృత్యువుని కౌగలించుకొని శాంతిని పొందారు. తేజ గొంతు జీరబోయినట్టుగా అయింది.
స్వర్ణ తల తిప్పి ఆ వాగువైపు చూసింది. ఇప్పుడు అది ఇంత క్రితం కనిపిస్తున్నట్టుగా అందంగా కనిపించలేదు. అక్కడ నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అందులో ఇంత ఎత్తు నుంచి పడిన మానవ శరీరం గిరగిరా తిరుగుతోంది. స్వర్ణ గుండెలు ఆ ఊహకు జలధరించినట్లయినాయి. ఇక వెళదామా? సావిత్రి సీమ చింతకాయలు కొంగు నిండా మూటగట్టుకుని వచ్చింది. పద. స్వర్ణ చప్పున స్నేహితురాలు చేయి పట్టుకుంది. తేజ భారంగా కదిలి యువతలకు వచ్చాడు. దూరం నుంచి కొమ్ముతో చేసిన వాయిద్యం గట్టిగా ఊదుతున్న ధ్వని వినిపిస్తోంది. దానికి తోడు డప్పు కంజీరా కూడా కలిసి మోగుతున్నాయి. బొంగురుగా ఉన్న కంఠం మెరుపులా సాగి పాటగా మారింది. మధ్యలో కొన్ని కంఠాలు వంత పాడుతున్నట్లుగా అక్కడక్కడ కలిసి మళ్ళీ ఆగుతున్నాయి. అస్థి నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాల్లో ఆ పాట విచిత్రంగా ప్రతిధ్వనిస్తోంది. డాబా మీద ఆరు బయట నవార్ మంచం మీద పడుకుని గాఢ నిద్రలో ఉన్న స్వర్ణ ఈ శబ్దానికి మెలకువ రాగా తుళ్ళిపడినట్టుగా కళ్ళు తెరిచి మంచం మీద లేచి కూర్చుంది. పాట స్థాయి హెచ్చి ఇంకా గట్టిగా వినిపిస్తోంది. స్వర్ణ సావిత్రి, సావిత్రి అని పిలిచింది. సావిత్రి పలకలేదు, కానీ సమాధానంగా దూరంగా పడక కుర్చీలో పడుకుని ఉన్న తేజ లేచి కూర్చున్నాడు. అతను మేలుకునే ఉన్నట్టున్నాడు. సావిత్రి లోపల నిద్రపోతోంది, పిలవనా అన్నాడు. నిద్రపోతోందా? గోపాలం ఎక్కడా? అతను కూడా పడుకున్నాడు. లేపనా? పడుకున్నాడా? ఇదేమిటి? వీళ్ళకేమైనా మతిపోయిందా? మేం వెళ్ళాలి అని అనుకున్నాం కదా. స్వర్ణ కంఠంలో చిరుకోపం ప్రతిధ్వనించింది. సావిత్రి మిమ్మల్ని లేపింది. మంచి నిద్రలో ఉన్నట్టున్నారు, మీరే లేవలేదు. ఇప్పుడు టైం ఎంత అయింది? తేజ ఎడం చేయి మీద లాల్చి కొద్దిగా పైకి లాగి గడియారం చూసి 11:30 అన్నాడు. బాప్రే, చాలా టైం అయిపోయింది. అయినా ఇదేమిటి ఇలా చేశారే వీళ్ళు? నాకు కాస్త మెలకు రాకపోతే గట్టిగా తట్టి లేపకూడదా? ఈ రాత్రికి తప్పక వస్తామని కిషోర్ ఎదురు చూస్తూ ఉండుంటాడు. అమ్మకు అసలే కంగారు, నిద్రపోదు. ఇప్పుడు బయలుదేరితే డ్రైవర్ కూడా మంచి నిద్రలో ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ప్రయాణం అంత మంచిది కాదేమో. తెల్లవారుజామున బయలుదేరితే సరి, కొద్ది గంటల వ్యత్యాసమేగా, వెళ్ళిపోవచ్చు. చచ్చ, మొద్దులా ఇలా నిద్రపోయానేమిటి? అస్సలు మెలకువే రాలేదు. స్వర్ణ తన మీద తానే విసుక్కుంది. వాగు దగ్గర నుంచి తిరిగి వచ్చేసరికి రత్తమ్మ తేజ ఆదేశించినట్టుగా వంట చేసి సిద్ధంగా ఉంచింది. ఇక్కడే ఆరు బయట డాబా మీద వడ్డించింది. మొదట తేజ భోజనం చేయనని, పెళ్లికి వెళ్ళాలని అనుకున్నాడు, కానీ గోపాలం, సావిత్రి బలవంతం చేయడంతో వాళ్లతో పాటు కూర్చున్నాడు. ఈ వెన్నెల్లో ఇలా తింటుంటే వనభోజనంలా ఉంది అంది స్వర్ణ. అన్నగారు, నేనెప్పుడూ మర్చిపోలేను సుమా అంది సావిత్రి. ఒరేయ్, ఈ భోజనం తింటుంటే నెలకొక్కసారైనా నీ మీద దండయాత్ర చేయాలనే దురాలోచన వస్తోంది సుమా అన్నాడు గోపాలం. భోజనం అయిపోగానే అందరూ కూర్చుని కబుర్లలోకి దిగారు. స్వర్ణ వెళ్ళబోయే ఫారిన్ టూర్ గురించి వివరాలు దొరికినాయి. గోపాలం, సావిత్రి ఇద్దరు ఎంతో ఉత్సాహంగా ఆ ప్రోగ్రాం గురించిన వివరాలు చెబుతుంటే తేజ శ్రద్ధగా వింటున్నాడు. రత్తమ్మ కింద డ్రైవర్కి అన్నం పెడుతోంది. అతని భోజనం అవగానే బయలుదేరదామని అనుకున్నారు. అబ్బా, అన్నం తింటే చాలు, నిద్రమత్తు వచ్చేస్తుంది. కొంచెం సేపు నడుము వాలుస్తాను. స్వర్ణ కుర్చీలో నుంచి లేచి వెళ్ళి అక్కడున్న నవారు మంచం మీద పడుకుంది. తేజ లోపలికి వెళ్ళి దిండు తెచ్చి సావిత్రి చేతికిచ్చాడు. సావిత్రి అది తెచ్చి స్వర్ణ తల క్రింద పెడుతూ, పడుకోకు స్వర్ణ, నిద్ర పడుతుందేమో అని హెచ్చరించింది. నిద్రపోను, ఇలా ఇక్కడ పడుకుంటే చాలా హాయిగా ఉంది సావిత్రి అంది. పైనంతా పిండారబోసినట్టు వెన్నెల. ఆ వెన్నెల్లో కొబ్బరాకులు తళతళా మెరుస్తూ చూడముచ్చటగా ఉన్నాయి. వెన్నెల వెలుగు దాగుడు మొదలాడుతున్నట్లుగా అవి గాలిలో కదిలినప్పుడు మాయమై మళ్ళీ అంతలోనే వచ్చి తాకి చక్కెలగింతలు పెడుతున్నట్లుగా ఉంది. ఎదురుగా ఉన్న దేవాలయంలో నుంచి జేగంట మోగుతున్న ధ్వని వినిపిస్తోంది. తెల్లటి ఆ వెన్నెల్లో ఈ ఆరు బయట ఆమె సామాన్యంగా ఉన్న ఆ మంచం మీద పడుకుని ఆ గంటల ధ్వని వింటుంటే స్వర్ణకి ఎన్నడూ ఎరుగని అపురూపమైన హాయి ఏదో మనసంతా ఆవరించుకున్నట్టుగా అనిపించసాగింది. డ్యాన్స్ ప్రాక్టీస్తో వరుసగా వారం రోజుల నుంచి నిర్విరామంగా శ్రమపడిన స్వర్ణ శరీరం ఆ క్షణంలో బాగా విశ్రాంతి పొందినట్లు అవడంతో మనసంతా తేలిగ్గా అనిపించి క్రమంగా కళ్ళు మూతలు పడసాగాయి. డ్రైవర్ భోజనం అవగానే నన్ను లేపు సావిత్రి అంది మంచి నిద్రలోకి జారుతూ. కానీ పావుగంట తర్వాత సావిత్రి వచ్చి లేపేసరికి స్వర్ణకు మంచి నిద్ర పట్టేసింది. సావిత్రి ఎంత లేపినా అంటూ బద్ధకంగా పక్కకు ఒత్తిగిల్లి పడుకుందే తప్ప లేవలేదు.
తర్వాత వెళదాంలే, నిద్ర వస్తోంది అంది భారంగా. సావిత్రి గట్టిగా తట్టి బలవంతంగా లేపబోతుంటే తేజ వారించాడు. అంత మంచి నిద్రలో ఉంటే లేపటం దేనికి? ఉదయమే వెళ్ళిపోదురు గాని లేపకు అన్నాడు. స్వర్ణ లేవకపోవడంతో సావిత్రిక చేసేది లేక తను కూడా వెళ్ళి పడుకుంది. గోపాలం, తేజ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. మాటల మధ్యలో ఆవులింతలు ప్రారంభించిన గోపాలం, నాకు కూడా నిద్రొస్తోందిరా, తెల్లవారుజామున లేపు, ఏ 3 గంటలకో బయలుదేరి వెళ్ళిపోతే నయం అంటూ వెళ్ళి అక్కడున్న ఉయ్యాల బల్ల మీద పడుకున్నాడు. వాగు దగ్గర గుండయ్య కూతురు పెళ్లి సంరంభం ప్రారంభం కావడంతో ఆ చప్పుడుకి స్వర్ణ లేచి కూర్చుంది. ఇంతలో ఏసోబు అక్కడికొచ్చాడు. వాడు గళ్ళున్న కొత్త బట్టలు వేసుకున్నాడు. నెత్తిమీద తాటాకుల బుట్టుంది. చేతిలో మంచి గుమ్మడికాయ ఉంది. అబ్బాయి గారు వెళదామా అన్నాడు. వెళదాం పద. తేజ లేచాడు. ఎక్కడికి వెళుతున్నారు మీరు? స్వర్ణ ఆశ్చర్యంగా అడిగింది. పెళ్ళికి. మీకు మంచినీళ్ళు కావాలంటే అదిగో అక్కడున్నాయి. తేజ చెప్పులు వేసుకుంటూ అక్కడికి కొద్ది దూరంలో స్టూల్ మీద పెట్టి ఉంచిన కూజే చూపించాడు. పెళ్ళెవరిది? గుండయ్య అని మా షెడ్లో పనిచేసే ఒక అతని కూతురిది. స్వర్ణ మరోసారి దూరం నుంచి వినిపిస్తున్న పాటని, వాయిద్యాలని శ్రద్ధగా వింది. ఆ పాట అక్కడి నుంచేనా? అవును. తేజ వరండాలో మేడమెట్ల వైపు వెళుతూ చెప్పాడు. అతను తిరిగి చూశాడు. నేను కూడా మీతో రానా? మీకేమీ ఇబ్బంది ఉండదు కదా? మీరా? అవును. ఇక నాకు నిద్ర పట్టదు. ఇక్కడ ఒంటరిగా కూర్చోవాలంటే బోరు కొడుతుంది. మీరన్నట్టు అర్ధరాత్రి వేళ ప్రయాణం మంచిది కాదు. మమ్మీ కూడా తిడుతుంది. ఎలాగో అలా ఒక 2-3 గంటల కాలక్షేపం చేసేస్తే మేం బయలుదేరి వెళ్ళిపోవచ్చు. మీ ఇష్టం. కానీ ఆ పెళ్ళి మన ఇళ్లల్లో పెళ్ళిలా ఉండదు. వాళ్ళ పద్ధతులు, ఆ తతంగం చూస్తే మీకు విసుగు పుడుతుందేమో సందేహంగా అన్నాడు. పర్వాలేదు, ఎప్పుడు విసుగనిపిస్తే అప్పుడు మీ ఏసోబుని వెంట తీసుకుని వచ్చేస్తాను, సరేనా? అతను తప్పనిసరిగా సరే అన్నట్టు తల ఊపాడు. స్వర్ణ లేచి వచ్చింది. ఇప్పుడే వచ్చేస్తాను, ఒక్క నిమిషం. అతని వెనక మెట్లు దిగబోతున్నదల్లా హఠాత్తుగా ఆగి వెనక్కు తిరిగి తేజ గదిలోకి వెళ్ళింది. మెట్ల మధ్య ఆగి అతను వేచి చూస్తున్నాడు. 2 నిమిషాల్లో స్వర్ణ మళ్ళీ తిరిగి వచ్చింది. ఈసారి చేతిలో టేప్ రికార్డర్ ఉంది. అదెందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. వాళ్ళు పాడే పాట, ఆ వాయిద్యాలు గమ్మత్తుగా ఉన్నాయి. రికార్డ్ చేస్తాను మెట్లు దిగి వస్తూ అంది. ఏసోబు అప్పటికే వెళ్ళిపోయాడు. స్వర్ణ, తేజ మెల్లగా వెదురువంతెన వైపు నడక సాగించారు. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 7వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.